వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఎండాకాలం వచ్చింది అంటే చాలు వేడిని తట్టుకోలేక చల్లగా ఏదో ఒకటి త్రాగాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో కూల్ డ్రింక్స్ లాంటివి త్రాగడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ త్రాగడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. కూల్ డ్రింక్స్ కి బదులు చల్లటి మజ్జిగ, కొబ్బరి బోండం లాంటివి తాగితే ఎండ వేడి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చుననేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎండాకాలంలో ఎక్కడ చూసినా చెరుకు రసం అమ్మేవారు కనబడుతూ ఉంటారు. ప్రతిరోజు ఒక గ్లాస్ చెరుకు రసం త్రాగటం వల్ల వేసవి తాపం నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. మన శరీరంలో ఉండే వేడి సంబంధిత వ్యాధుల నుంచి కోలుకుంటాము. చెరుకు రసం వల్ల మన శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయి కూడా పెరుగుతోంది. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తోంది. ఎండాకాలంలో ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు అధికంగా ఉంటాయి. చెరుకు రసం వల్ల చర్మానికి చాలా మంచిది అనేసి నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎండాకాలంలో శరీరంలో నీటి శాతం తక్కువ అయినప్పుడు మూత్రపిండాల సమస్య అందరిలో కామన్ గా ఉంటుంది. అలాంటి వారు చెరుకు రసం త్రాగడం వల్ల మూత్రనాళాల సమస్య పరిష్కారం అవుతుంది. శరీరం నుంచి అధిక కొలెస్ట్రాల్ ను, ఉప్పుని కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. చెరుకు రసం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం త్రాగకూడదట. అందులో ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటు కలిగిన వారు, ఉబకాయము, మధుమేహం ఉన్నవారు త్రాగకూడదు అనేసి వైద్యులు సూచిస్తూ ఉన్నారు. చెరుకు రసం తీసిన తర్వాత 20 నిమిషాల కంటే ఎక్కువ కూడా నిల్వ ఉంచరాదు. అలా ఉంచితే ఆక్సీకరణ చెంది విషపూరితంగా మారిపోతుంది. చెరుకు రసంలో చాలా మంది చల్లని ఐస్ వేసుకొని త్రాగడానికి ఇష్టపడతారు. కానీ ఐస్ లేకుండా త్రాగితేనే శరీరానికి మంచిదనేసి వైద్యులు చెబుతూ ఉన్నారు.